కాంగ్రెస్ ముఖ్యమంత్రితో మేము ఒకటి చెప్పబోతున్నాం. जितना पैसा विपक्ष के लोग अरबपतियों को देते हैं, चोरी करते हैं, उतना पैसा कांग्रेस पार्टी की सरकार को गरीबों को देना है. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము ఎంత దోచుకున్నారో వాటిని మా ముఖ్యమంత్రితో కక్కిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. जितना पैसा इस केसीआर ने आपसे चोरी किया, ఎన్ని పైసలైతే మీ నుంచి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకున్నాడో उतना ही पैसा कांग्रेस पार्टी की सरकार आपके बैंक अकाउंट में डालनी जा रही है. అన్ని పైసల్ని కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో వేపియడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి నేను మాట్లాడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. एक आखिरी बात मैं आपसे कहना चाहता हूं. చివరగా ఒక్క విషయం చెప్తా. पहले तेलंगाना में बीजेपी के लोग छाती फैला के घूमते थे. ఇంతకు ముందు బీజేపీ వాళ్ళు చాలా ఛాతిని ఇట్లా విరుచుకొని బయటకు వచ్చిండ్రు. जहां भी जाते थे छाती फैला के ऐसे घूमते रहते थे. ఛాతి ఇట్లా పెట్టుకొని ఓ అని కూడా నడుచుకొచ్చి వచ్చిండ్రు. कांग्रेस पार्टी ने उनकी सारी की सारी गैस निकाल दी. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఛాతిని ఇలా గ్యాస్ తీసి పడేసింది వాళ్ళదని చెప్పి తెలియజేస్తున్నా. जैसे गाड़ी में आमतौर से क्या होता है, गाड़ी में पंचर होता है तो एक टायर में पंचर होता है. మామూలుగా ఒక్క టైర్ పంచర్ అవుతుంది గాలి తీస్తే గానీ कांग्रेस पार्टी ने बीजेपी की गाड़ी के चारों टायर पंचर कर दिए నాలుగు ఇళ్లలో కూడా గాలి తీసే పరిస్థితి ఉంది. और टायर फाड़ के उठा के फेंक दिए. మొత్తం తీసి పడేసి మొత్తం గాలి తీసి కాంగ్రెస్ పార్టీ పక్కన పడేసింది. तो बीजेपी को हमने यहां खत्म कर दिया है. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఖతం చేసి పడేసింది. अब क्या हो रहा है, अब ये तीनों पार्टियां बीजेपी, केसीआर और एमआईएम एक साथ मिल गई हैं. ఇక ఇప్పుడు ఏమైంది తెలుసా మీకు? బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఇక ఒకటైపోయినాయి. बीआरएस लोकसभा में नरेंद्र मोदी की मदद करती है. బీఆర్ఎస్ రేపు లోక్సభలో అంటే ఎంపీలకు బీజేపీకి సపోర్ట్ చేయబోతున్నది. आप कहोगे कैसे, आप कहोगे हाउ, ఎట్లా చేయబోతున్నది? जीएसटी में मदद की, नोटबंदी में मदद की, किसान बिल में मदद की. జీఎస్టీలో మద్దతు చెప్పింది, రైతు బిల్లులకు మద్దతు చెప్పింది, జరిగిన అన్ని పార్లమెంట్లో జరిగిన బిల్లులందరికీ కూడా బీఆర్ఎస్ మద్దతు చెప్పింది. मैं नरेंद्र मोदी पर आक्रमण करता, टीआरएस के लोग चिल्लाते तंग करने के लिए. నేను మోడీని నేను చుట్టుముట్టాలని పోతే బీఆర్ఎస్ అడ్డుకుంటది. मगर अगर आप बीआरएस और बीजेपी का रिश्ता समझना चाहते हो तो फिर आपको ईडी, सीबीआई और इनकम टैक्स डिपार्टमेंट समझना पड़ेगा. వీళ్ళ యొక్క బంధం చెప్పాలంటే ఎప్పుడు కూడా వీళ్ళను ఇన్ని అక్రమాలు చేసినా, ఇన్ని దుర్మార్గాలు చేసినా ఈడీ, सीबीआई మాత్రం కేసీఆర్ దగ్గరికి రాదు. अब देखिए, मैं बीजेपी से लड़ता हूं, 24 घंटे मेरे ऊपर वो केस लगाते रहते हैं. 24 केस लगाए मेरे ऊपर. ఏ మాత్రం బీజేపీ మీద నేను కొట్లాడినా 24 గంటల్లో నా మీద కేసు అవుతుంది. 24 केस लगाए मेरे ऊपर. 24 కేసులు నా మీద పెట్టిన పరిస్థితి ఉన్నది. मेरा घर छीन लिया, ఇల్లు తీసేసుకున్నారు, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी. నా యొక్క లోక్సభను కూడా తీసేసిండ్రు. घर छीना, मैंने कहा ले जाओ, तुम्हारा घर मुझे नहीं चाहिए, ले నాకు घर లేకపోయినా తీసేసుకోండి అని చెప్పినా మీరే నా ఇల్లు అని చెప్పి, దేశమే నా ఇల్లు అని చెప్పి నేను వెళ్ళి బయటికి వెళ్ళినా. मेरा घर, ये तुम्हारा घर मुझे नहीं चाहिए. मेरा घर हिंदुस्तान के करोड़ों गरीबों के दिल के अंदर है. నాకు మీ ఇల్లొద్దు. ఈ భారతదేశంలో ఉన్న ఈ కోట్లాది మంది ఇల్లు నావే, వాళ్ళ గుండెల్లో నేను ఉంటా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. बीआरएस के नेता केसीआर पर एक केस नहीं है. బీఆర్ఎస్ కా నేత ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు. ना सीबीआई, ना ईडी, ना इनकम टैक्स. నా सीबीआई లేదు, ఈడీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. मेरी छाती पर 24 मेडल लगे हुए हैं. నా దాని మీద 24 కేసులు ఉన్నాయి. 24 केस है, मेडल है वो.
నా మీద 24 కేసులు ఉన్నాయి. केसीआर की छाती पे एक भी मेडल नहीं है, కేసీఆర్ ఛాతి మీద ఒక్క కేసు కూడా లేదు. एक केस नहीं है. ఒక్క కేసు కూడా లేదు. उसका बीजेपी ने घर नहीं छीना, వాళ్ళనేమి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టలేదు. महल में रहते हैं. మా మహల్ మే ఉంటారు, రాజకోటల్లో ఉంటారు, గడిలలో ఉంటారు. వాళ్ళు उनकी एमएलए-शिप रद्द नहीं की. వాళ్ళ ఎమ్మెల్యే మీద ఎలాంటి కేసులు కూడా ఉండవు. पूरी मदद केसीआर की नरेंद्र मोदी करता रहता है. పూర్తి మద్దతు కేసీఆర్ కు నరేంద్ర మోడీది ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నా. कोई केस नहीं, केस कोई ले- धमकी नहीं, पूरी की पूरी मदद उस केस- साइड से करता है. కేసు లేదు, ఏమీ లేదు. ప్రతి అంశంలో ఇలా ఈ కేసీఆర్ కు మోడీ మద్దతు ఉన్నది. लोकसभा में देश में केसीआर उनकी मदद करता है, तेलंगाना में मोदी इनकी करता है. లోక్సభలో బీఆర్ఎస్ ఇలా బీజేపీకి మద్దతు చెప్తుంది. బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ కు బీఆర్ఎస్ కు మద్దతు చెప్తారు. मेरा लक्ष्य सबसे पहले तेलंगाना में बीआरएस को हराने का है. నా యొక్క లక్ష్యం తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని నా లక్ష్యం ఉన్నది. वो आपका भी लक्ष्य है, అది మీ లక్ష్యం కూడా కావాలి. मगर मेरा दूसरा भी लक्ष्य है. రెండో లక్ష్యం కూడా ఉన్నది. तेलंगाना के बाद हम नरेंद्र मोदी को जाके नेशनल लेवल पे हराने जा रहे हैं. రేపు తెలంగాణలో గెలిచిన తర్వాత రేపు కేంద్రంలో కూడా పోయి మోడీని ఓడగొడదామని చెప్పి నేను తెలియజేస్తున్నా. हम उसको नहीं छोड़ने वाले, మనమేం వాళ్ళని వదిలిపెట్టాం, మోడీని కూడా ఏం వదిలిపెట్టాం. क्योंकि ये पार्टनरशिप है नरेंद्र मोदी की और बीआरएस की, केसीआर की. ఎందుకంటే వాళ్ళకు పార్ట్నర్షిప్ ఉంది, భాగస్వామ్యం ఉంది. గులాబీకి కమలంకు రెండు పువ్వులే, వాళ్ళకి ఆ పార్ట్నర్షిప్ ఉంది. केसीआर चाहता है कि दिल्ली में नरेंद्र मोदी रहे, तेलंगाना में वो रहे. नरेंद्र मोदी चाहता है तेलंगाना में केसीआर रहे, दिल्ली में वो रहे. వాళ్ళు ఏమనుకుంటుండ్రు, నరేంద్ర మోడీ అనుకుంటుండు నాకు తెలంగాణలో కేసీఆర్ ఉండని చెప్పి. కేసీఆర్ ఏమనుకుంటుండు, నాకు నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నాడని చెప్పి అనుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా ఉన్నారు. कांग्रेस पार्टी दोनों को हराना चाहती है, కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలను ఓడగొడుతుందని చెప్పి और తెలియజేస్తున్నారు. हम इनसे कॉम्प्रोमाइज नहीं करने वाले. ఇక్కడ మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. ये दोनों जानते हैं कि सच्ची लड़ाई कांग्रेस पार्टी से है. వాళ్ళిద్దరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఓడగొడుతుందని, అంతకంటే మంచి పార్టీ అని కూడా వాళ్ళిద్దరికి తెలుసు. ये दोनों दोराला सरकार चलाते हैं, हम प्रजाला सरकार चलाना चाहते हैं. వాళ్ళిద్దరు కలిసి దొరల సర్కార్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మనం ప్రజల సర్కార్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. वो अदानी की चलाता है और ये यहां पे अपने परिवार की चलाता है. అక్కడ వాళ్ళు ఇద్దరు ముగ్గురు పరిపాలిస్తుంటే ఇక్కడ కేసీఆర్ కుటుంబం పరిపాలిస్తున్నది. एक तीसरी पार्टी है एमआईएम. తీసరి పార్టీ, మూడో పార్టీ ఎంఐఎం ఉన్నది. इनको आप देखिए, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वो अपने कैंडिडेट डाल देते हैं. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుందో అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ ఉంటాడు. असम में इनका कोई वोट नहीं है, मगर आपको सारे के सारे कैंडिडेट मिलेंगे. అస్సాంలో వాళ్ళకు ఏ పట్టు లేదు, కానీ అస్సాంలో వాళ్ళు నిలబడ్డారు. राजस्थान में मिलेंगे, गोवा में मिलेंगे, मध्य రాజస్థాన్ प्रदेश में मिलेंगे. जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वहां एमआईएम इनकी मदद करती है. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందో బీజేపీ ఖిలాఫ్ అక్కడ ఎంఐఎం వచ్చి మనకు ఇబ్బంది పెడుతున్నది, అక్కడ పోటీ చేస్తున్నది. और इनके कैंडिडेट कौन देता है? बीजेपी देती है. వాళ్ళకి ఎవరు క్యాండిడేట్ ఇస్తారా అని అంటే ఎంఐఎం కు బీజేపీ క్యాండిడేట్ ఇస్తుంది. అక్కడ जिस कैंडिडेट से कांग्रेस पार्टी को सबसे ज्यादा नुकसान होगा वो कैंडिडेट एमआईएम देती है, बीजेपी ఎవరైతే की मदद ఎక్కువ- करने के लिए. ఎవరైతే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తారో అట్లాంటి క్యాండిడేట్ ను బీజేపీ ఎంఐఎం కి ఇస్తుంది. అక్కడ ఎంఐఎం మనల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. इसीलिए कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए और यहां तेलंगाना में कांग्रेस पार्टी की सरकार लाइए. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాలతో రేపు కాంగ్రెస్ పార్టీ ముగ్గురిని కూడా చిత్తు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి और రాబోతుంది. देश में नरेंद्र मोदी ने नफरत और हिंसा फैला रखी है. దేశంలో నరేంద్ర మోడీ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. ये देश को कमजोर करता है. ఈ దేశాన్ని చాలా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. नफरत से देश कमजोर होता है. విద్వేషంతో దేశం యొక్క విలువ తగ్గిపోతున్నది. इसीलिए कांग्रेस पार्टी ने नारा दिया है, नफरत के बाजार में मोहब्बत की दुकान खोल रहे हैं हम. అందుకోసమే మేము విద్వేషాల బజారులో
ప్రేమ అనే కొట్టు పెట్టినాం. అది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో అది అర్థమైందని చెప్పి తెలియజేస్తున్నా. इसीलिए आपकी जरूरत है, आपकी मदद की जरूरत है. पहले तेलंगाना में मोहब्बत की दुकान, उसके बाद दिल्ली में मोहब्बत की दुकान खोलनी है. ये भाईचारे का देश है, नफरत का देश नहीं है, मोहब्बत का देश है. और यहां मोहब्बत होनी चाहिए, नफरत नहीं. దానికోసం మీ అందరి మద్దతు కావాలి. తెలంగాణలో కూడా ప్రేమ కొట్టును కాంగ్రెస్ పార్టీ పెడుతున్నది, దానికి మీ మద్దతు కావాలి. అది తెలంగాణలోనే కాదు, రేపు దేశంలో కూడా గెలవడానికి మీ ప్రజల మద్దతు కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు. आप सब दूर दूर से आए, इसके लिए दिल से आपका धन्यवाद करना चाहता हूं. మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిండ్రు, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. नमस्कार, जय हिंद, जय तेलंगाना. నమస్కార్, జై హింద్, జై తెలంగాణ.